త్వరగా ఫలితం ఇవ్వడం లేదని దేనిని మధ్యలో వదిలేయకు. నువ్వు నమ్మిన పనిని పూర్తిగా చేసేదాకా వదలకు. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడి నిన్ను బానిస అనుకుంటాడు. మనం చేసే హడావిడి వల్ల ఎటువంటి లాభం లేదు. ఇది ఉన్నవారు ఎప్పటికైనా నష్టపోతారు. పక్కవాడు మంచివాడా చెడ్డవాడా అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. మన లైఫ్లో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు. భార్యకు సేవ చేస్తున్నామంటే బానిసలా బ్రతుకుతున్నామని కాదు, రిలేషన్కి విలువిస్తున్నామని అర్థం. బలం అనేది అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలరు. మీ వెనక నిలబడ్డ వాళ్ళంతా మీ వాళ్లే అని గుడ్డిగా నమ్మవద్దు. వాళ్ళల్లో ఎంతమంది మీకు వెన్నుపోటు పొడిచి వెళతారో ముందు ముందు తెలుస్తుంది. మన చేజారిన బంధం, నోరు జారిన మాట తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడండి. లైఫ్లో గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుతనం ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గరవుతారు అనేదే నిజం. నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలు లేని సమాజంలో బ్రతుకుతున్నాం. ఎవరి కోసమైనా నువ్వు బాధపడుతున్నావంటే వాళ్లకు అంత అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. మనం ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ప్రతి పనికిమాలిన వాళ్ళకి మనమంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. మనం మన పనికి ఎంత న్యాయం చేస్తున్నాం, మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేదే ముఖ్యం. కూరల్లో కారం ఎక్కువైనా, మాటల్లో ఎటకారం ఎక్కువైనా మొదటిది తినడానికి, రెండోది వినడానికి కష్టంగా ఉంటుంది. మనమెవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడవలసిన అవసరం అస్సలు లేదు. నీ గాయాన్ని నయం చేయడానికి ఎవరైనా సహాయం చేస్తారు అంటే వాళ్ళు నీకన్నా పెద్ద గాయాన్ని ఎదుర్కొన్నవారై ఉండాలి. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందిన దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. మధ్యతరగతి కుటుంబాల్లో జీవితం అస్సలు బోరు కొట్టదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది. అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ, విలువ తక్కువ, ఆనందం తక్కువ, మనశ్శాంతి తక్కువే. కోప్పడ్డం, అలగడం ఈ రెండూ ఉండేవాళ్ళు మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్లకు నటించడం రాదు, ప్రేమించడం తప్ప. ఏడవడం తప్పు కాదు, కానీ కన్నీళ్లకు విలువ ఇవ్వని మనుషుల కోసం ఏడవడం తప్పు. ఏం జరిగినా దానికొక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కావాల్సిందల్లా కొంచెం ఓపిక. కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న
బికారిగానే ఉంటాడు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు కూడా ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులెప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఒక ఈక ఊడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతిలేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు, రోజువారీ నీ దినచర్యలోనే ఉంది. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదు అని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్న వెలిగించేందుకు ఒక చెయ్య కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. ప్రతి నిమిషాన్ని వినియోగించుకో, లేదంటే నువ్వు వృధా చేసే కాలం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని కొనలేడు. అలాగే దానిని కొనగలిగే వ్యక్తి దానిని మొయ్యలేడు. జీవితంలో లక్ష్యం లేని వ్యక్తి అందరికంటే పేదవాడు. బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎదగలేరు. పవిత్రమైన తులసి మొక్క విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తగ్గదు. ఆయుధం కన్నా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి, కానీ అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటివారిని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి, కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలి, కానీ కించపరిచేలా ఉండకూడదు. నా వెనక మాట్లాడే వారి గురించి నేను అస్సలు పట్టించుకోను, ఎందుకంటే వారి స్థానం వెనకే. నా ముందు మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్లకు లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం లేదు గనుక. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రమేంటో, మాట కన్నా వేసుకున్న డ్రెస్కే విలువ ఎక్కువ. చేజారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. ఒక్కడిగా మనిషి జీవించలేడని దేవుడు బంధాలను సృష్టిస్తే, మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరిగా అవుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెబితే, ఏం చేసి అయినా ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కృష్ణుడు చెప్పాడు. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వాడికి విజయం వరించదు, అలాగే పట్టుదల ఉన్నవాడిని ఓటమి భయపడుతుంది. విమర్శలు దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది.